నమస్తే. బోడిగుండు మీద ఈకలు పీకడం పచ్చ మీడియాకు బాగా అలవాటైనటువంటి పని. నిన్నటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు సంబంధించి ఆయన కూతుర్ని అక్కడ ముద్రగడ సన్నిహితులు, ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధువులు, ఆయన అనుచరులు అడ్డుకోవడంతో ఆయన కూతురు అక్కడి నుంచి వెనక్కి తిరగాల్సి వచ్చింది. అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, హైటెన్షన్ వాతావరణం నెలకొంది, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి సందర్భం. కానీ దీనికి పూర్తిగా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమిందని చెప్పుకోవచ్చు. నిన్నటి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు సంబంధించి ఆయన కుమార్తె క్రాంతి రాకపోవడానికి కేవలం వైసీపీ కార్యకర్తలే అడ్డుకున్నారు, వైసీపీ నేతలే ఆమెను రాకుండా చేశారు. ఇది శివరాజకీయం చేస్తున్నారు వైసీపీ నేతలను కూడా, ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి చేయించారని కూడా అనే అర్థం వచ్చే విధంగా సోషల్ మీడియాలో పచ్చ మీడియా బ్యాచ్ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కాపు ఉద్యమ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కూడా చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం అక్కడ అడ్డుకోలేదని చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నటువంటి మాట. అసలు తన కూతురు తన భౌతిక దేహాన్ని చూడకుండా ఉండడానికి కారణం ఎవరు? ఎందుకు క్రాంతి తల్లి అంటే ముద్రగడ పద్మనాభం భార్య ఎందుకు తన కూతుర్ని భౌతిక దేహాన్ని చూడడానికి అనుమతించలేదు? స్వయంగా తన అన్న అయినటువంటి గిరిబాబు ఎందుకు వద్దన్నాడు? ఇవన్నిటినీ పక్కన పెట్టి కేవలం వైసీపీ నేతలపై బురద జల్లబడే పనిగా ఒక టీడీపీ అనుకూల మీడియా, అదేవిధంగా పచ్చ మీడియా, సోషల్ మీడియా వెబ్సైట్లో వైసీపీపై ప్రచారం నడుస్తున్నటువంటి మాట. అయితే నిన్నటి కార్యక్రమానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ గతంలో ముద్రగడ ఒక లేఖ రాసుకున్నారు. తను చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు జరగద్దు, గన్ ఫైర్ జరగకూడదు, అంటే గార్డ్ ఆఫ్ ఆనర్, పోలీసులు నిర్వహించేటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ జరగకూడదు. ఎందుకంటే నన్ను బ్రతికున్నప్పుడు కాపు ఉద్యమం పేరుతో తాను దీక్షలు చేస్తే, కాపు హక్కుల కోసం పోరాడితే టీడీపీ కూటమి ప్రభుత్వం తనను నానా ఇబ్బందులు పెట్టింది, హింసకు గురి చేసింది, ఇంట్లో ఆడవాళ్ళను కూడా హింసించింది, గృహ నిర్బంధం చేశారు, తీవ్ర స్థాయిలో హింసలు పెట్టారు. ఇంత హింసలు పెట్టి నాకు అధికారిక లాంఛనాలతో మళ్ళీ ముసలి కన్నీరు కార్చడం ఎందుకు అని చెప్పి కూడా ఆయన అయితే ఆ అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదని చెప్పి కూడా చనిపోవడానికి ముందు ఆయన లేఖలో చాలా స్పష్టంగా ముద్రగడ రాసుకున్నారు. ఆ తర్వాత తన భార్యను కూడా అంటే విడోగా కాకుండా పుణ్యస్త్రీగానే ఉండాలని కూడా ఆయన చాలా స్పష్టంగా లేఖలు రాసుకొచ్చారు. ఎప్పుడో పురాతన సాంప్రదాయాలు, పురాతన సమాజంలో ఉన్నటువంటి చెడు సాంప్రదాయాలను పక్కన పెట్టి తన భార్య తాలిబొట్టు, అదేవిధంగా కుంకుమ పూలు పెట్టుకునే విధంగా పుణ్యస్త్రీగానే ఉండాలి అని చెప్పి కూడా ఆయన తన చివరి లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా తనకు అత్యంత ఇష్టమైనటువంటి తన నివాస ప్రాంగణంలో, ఇంటి ప్రాంగణంలోనే తన భౌతిక దేహాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం పూడ్చివేయాలని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సో ఆయన పేర్కొన్న విధంగానే ఇంటి ఆవరణలోనే ఖననం చేశారు. అదేవిధంగా ఆయన భార్య కూడా పుణ్యస్త్రీగానే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ జరిగినటువంటి ఏంటంటే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం భావించినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం తీవ్ర అభ్యంతరం చెప్పింది. అయినప్పటికీ కూడా పోలీసులు మొండిగా వ్యవహరించారు. దాంతో వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు ఇతర నేతలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాత్రమే అడ్డుకున్నారు. సో అప్పటికే ముద్రగడ కుమార్తె కూతురు వచ్చి వెళ్ళిపోయి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత వైసీపీ నేతలు కేవలం అంత్యక్రియల కార్యక్రమాన్ని మాత్రమే అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీనిపై అంబటి రాంబాబుపై ఒక కేసు కూడా నమోదైంది. దీన్ని తీసుకొని ముద్రగడ కుమార్తెను తండ్రి భౌతిక దేహాన్ని చూడడానికి వస్తే వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఇదంతా జగన్ కావాలని చేయించారు, శివరాజకీయాలు చేస్తున్నారనే కోణంలో టీడీపీ పచ్చ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా వెబ్సైట్లో ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన బతికున్న రోజుల్లో ముద్రగడ పద్మనాభంతో విభేదించి ఆమె జనసేన పార్టీలో చేరిపోయారు. వైసీపీ పార్టీలో ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు చేరిపోయారు. సో జనసేన చేరిన తర్వాత
ఆయన ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి కేవలం ముద్రగడను మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇంకా మిగతా ఏ ఒక్క పార్టీ లీడర్ మీద కూడా ఆమె విమర్శలు చేసిన సందర్భాలు లేవు. స్వయంగా కన్న తండ్రిపై తీవ్రమైన ఘాటు పదజాలంతో కూడా ఆమె విమర్శలు చేసినటువంటి సందర్భాలు లేవు. గత కొంతకాలంగా ఇటు ముద్రగడ కుమార్తెకు ముద్రగడ కుటుంబానికి మధ్య ఎటువంటి రాకపోకలు లేవు, ఎటువంటి మాట ముచ్చట కూడా లేనటువంటి సందర్భం. తన కుమార్తె తను చనిపోవడానికి తన భౌతిక దేహాన్ని కూడా చూడడానికి అనుమతి ఇవ్వకూడదని చెప్పి కూడా కుటుంబ సభ్యులకు చెప్పినట్లు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె క్రాంతిని తన తండ్రి డెడ్ బాడీని చూడకుండా అనుమతి ఇవ్వండి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, ముద్రగడ అనుచరులు. ఈ విషయం స్వయంగా పోలీస్ అధికారులే పత్తిపాడు వద్ద క్రాంతిని ఆపినప్పుడు ఆ పోలీసు ఉన్నతాధికారులే క్రాంతికి తెలియజేశారు. మరి ఈ విషయం పచ్చ మీడియాకు అదేవిధంగా టీడీపీ కూటమిలో నేతల్లో విమర్శిస్తున్న వారికి తెలియదా అంటే తెలుసు. కానీ బోడిగుండు మీద ఈకలు పీకడం, కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డిని అబాసు పాలు చేయడం మాత్రమే వాళ్లకు తెలిసినటువంటి పనిగా చెప్పుకోవచ్చు. నేను అంత్యక్రియల విషయంలో కూడా జగన్ వెళ్తారా వెళ్ళరా, లేదంటే తాడేపల్లి తన నివాసంలోనే ఫోటోకు దండేస్తారా, ఫోటోకు పూలు చల్లుతారా అంటే అనే సెటైర్లు కూడా వేస్తూ వెతకారంగా కూడా ఆయనపై పోస్టులు పెట్టారు. కానీ అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన ముగించుకొని నేరుగా జగంపేటకు రోడ్డు మార్గంలో వెళ్ళి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉండి అదేవిధంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి చిట్ట చివరిగా పాడమోసినటువంటి సందర్భం కూడా చూడడంతో ఇక టీడీపీ కూటమి నేతలకు అదేవిధంగా ఇది పచ్చ కూటమి మీడియాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లు కనిపించింది. సో దీంతో రివర్స్ అటాక్లో వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని సోషల్ మీడియా చూస్తున్నాం. అసలు ముద్రగడకు క్రాంతి ముద్రగడ భౌతిక దేహాన్ని చూడకపోవడానికి కారణం ఏంటి? అసలు ముద్రగడ పద్మనాభం ఆయన బ్రతికున్న రోజుల్లో తన కూతురు అదేవిధంగా తన అల్లుడి గురించి మాట్లాడినటువంటి మాటలేంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఆయన గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి సందర్భంలో తన కూతురుతో విభేదాలు చేయకూడదు చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం ముద్రగడ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో ఒక్కసారి వాటిని విందాం. పిచ్చివాళ్ళారా, అన్ని గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్ లో సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దు అన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా 3 పిల్లలు మా ఇంటికి రావద్దు అయ్యా. ఇది వారి ఆదేశపడి వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? 3 పిల్లలు కలిసి గుమ్మలో కాసేసి మా ఇంటి రావద్దు అంటే హైదరాబాద్ లో బ్రాహ్మిన్స్ చక్రం సుధాకర్ గారు ఉంటే వారి ఇంటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 days ఉండి అక్కడికి రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్నకొడుకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది. నాకు తట్టుకోలేక నన్ను ఎందుకు ఎత్తుకోవాలా, నన్ను ఎందుకు రోడ్డు రాగాలా, మీకు నాకు సంబంధాలు లేవే, 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చేస్తానని అడుగుతా ఉన్నాను. టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిలపూడి మున్సిపల్ మనవండి ముద్రరాయ వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. చూసారుగా ముద్రగడ పద్మనాభం గారి ఆవేదన. ఆయన చనిపోవడానికి చివరి రోజుల్లో ఆయనను ఏ విధంగా కూతురు అల్లుడు ఏ విధంగా ఆయన పట్ల వివరించారో ఆయన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. తన భార్యకు ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాద్లో ఓ ప్రైవేటు హాస్పిటల్లో నెల రోజుల పాటు చికిత్స చేయించిన తర్వాత ఫిజియోథెరపీ చేయించడానికి ఒక 10 రోజులు సమయం తీసుకొని మళ్ళీ రావాలని డాక్టర్లు చెప్పడంతో కూతురు అల్లుడి నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో తన ఇంట్లోకి రానివ్వలేదు, గుమ్మం దగ్గర నుంచే వెళ్ళగొట్టారు. ఆ పరిస్థితుల్లో తాను తనకు తెలిసినటువంటి ఫ్రెండ్ బ్రాహ్మణ్ ఇంట్లో 2 రోజులు ఉండి చివరికి కిర్లంపూడికి వచ్చి మళ్ళీ హైదరాబాద్కు చేరుకొని తన భార్యకు ఫిజియోథెరపీ చేయించాను. మీరా నా గురించి మాట్లాడేది, గత సంవత్సరం నుంచి మీకు మాకు సంబంధాలు లేవు, సంబంధాలు తెగిపోయాయి, నా ఆరోగ్యం గురించి మీరా మాట్లాడేది, మీరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా నా నుంచి ఏమి ఆశించి ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని కూడా ముద్రగడ తీవ్ర ఆవేదనతో తన కూతురు అల్లుడిపై చేసినటువంటి మాటలు. ఇక చనిపోవడానికి ముందు 2-3 రోజుల ముందు కూడా భార్య అదేవిధంగా కుమారుడు గిరిబాబుకు తన
పార్థివ దేహాన్ని చూడడానికి తన కూతురికి అనుమతి ఇవ్వకూడదని కూడా వాళ్ళకు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. సో ఆయన నిర్ణయంలో భాగంగానే భార్య కానీ కుమారుడు కానీ ఆమెను రానివ్వలేదు. ఈ విషయం పోలీసులకు చెప్పారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వయంగా మీడియాకు చెప్పుకొచ్చారు. సో ఈ అంతా జరిగినటువంటి ఎపిసోడ్లో క్రాంతి తన తండ్రి భౌతిక దేహాన్ని చూడకపోవడానికి కారణం పూర్తిగా ఆయన కుటుంబ సభ్యుల నిర్ణయం. పూర్తిగా ఆమెను అడ్డుకున్నది ముద్రగడ అనుచరులు, అదేవిధంగా ఆయన సన్నిహితులు. మరి ఈ విషయంలో వైసీపీకి కానీ, వైసీపీ నేతలకు కానీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఎటువంటి సంబంధం ఉంది అనేదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. కేవలం నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, వాళ్లకు గొంతులో పచ్చి వెలక పడేలా జరగడం, ఇవన్నీ దీనంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్కి ఎక్కడ మైలేజ్ వస్తుందో దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ వైసీపీ నేతలను, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేస్తూ శవరాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి టీడీపీ కూటమి నేతల్లో, అదేవిధంగా పచ్చ మీడియాలో నెలకొంది. ఇటువంటి పరిణామాలు ఇలాగే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది.